ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ సమస్యలపై వైసీపీ పోరుబాటకు సిద్ధమైంది. ఈ మేరకు అన్నదాత పోరు పేరిట గోడ పత్రికను ఆ పార్టీ నేతలు రిలీజ్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి ఉప్పాల రాముతో కలిసి వాల్ పోస్టర్ను విడుదల చేశారు. రైతు సమస్యలు పరిష్కరించడంలో కూటమి సర్కార్ విఫలమైందని పేర్ని కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. ఖరీఫ్ సాగుకు సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను సర్కార్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 9న ఆర్టీఓలకు వినతి పత్రాలు అందజేస్తామని పేర్ని కృష్ణమూర్తి తెలిపారు. రైతాంగం సీజన్ పోయి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దాన్ని తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే అది కూడా తప్పని ఉద్దేశంతో అవసరమైతే కేసులు పెడతాం, లోపలిస్తామని మాట్లాడుతున్నారు. మొన్న లంకపల్లి పిఎస్సి దగ్గర ఉన్న జనాన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు అట్లాగే సాక్షి మెయిన్ పేజీలో వచ్చిన ఫోటోని ఫేక్, అది ఈ ఫేక్ వాళ్ళందరినీ లోపలేస్తాను, జైల్లో వేస్తాను మాట్లాడుతున్నారు. వాస్తవం తెలుసుకోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాయని అట్లా మాట్లాడటం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. ఇవాళ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పోయిన సంవత్సరం బీపీటీలో 2200 కళ్ళాలు అమ్ముకున్నారు. ఈ సంవత్సరం వచ్చేటికి 1500, 1600 వచ్చింది. రైతాంగం 10 ఎకరాల భూమి ఉండైనా కనీసం 3 లక్షల రూపాయలు లాస్ పడ్డాడు. ఎట్లాగంటే ధాన్యం రేటు పోయింది, మినుములు 9,000 రూపాయలు అనుకున్న 7,000 ఒక్కొందుకు అయిపోయింది. ఇది అట్టా ఉంటే ఈ సంవత్సరం పంట దిగుబడి తగ్గిపోయే పరిస్థితి, ఈరియా కొరత మూలంగా వచ్చే పరిస్థితిని రైతాంగం చెబుతుంటే కూడా నమ్మకోకుండా ఆవులు కొనుక్కుంటే ఎందుకంటే మేలు జరుగుతుంది, వ్యవసాయం మానేయలేని పరిస్థితి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతాంగం